30 సంవత్సరాల ప్రయాణం. ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ జర్నీ. ఈ జర్నీలో మనం ముందుకు వెళ్తూ ఉత్సాహం ఉద్వేగం నిండినటువంటి ఈ సమయాన్న, ఉల్లాసం ఉత్తేజం కలగలిసినటువంటి ఈ తరుణాన్న ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఒక మహాశ్చర్యాన్ని. ఈటీవీ 30 వసంతాల వేడుక వేళ ఓ ఉత్తుంగ శిఖరం, ఉవ్వెత్తున ఎగిసే ఓ మహాసముద్రం, నిండైన తన ముద్రతో, తన సొంతమైనటువంటి రాజసంతో ఈ వేదికపై ప్రత్యక్షం కాబోతున్నారు. చూడండి ఆ శక్తిని, అనుపమానమైన వ్యక్తిని. అందరికీ అభివందనం. ఈటీవీ 30 వసంతాల వేడుక వేళ ఇలా మీ ముందుకు రావటం నాకెంతో ఆనందం కలిగిస్తోంది. నేను మీ మధ్య లేకపోయినా మీ జ్ఞాపకాలలో నిరంతరం సజీవంగా ఉన్నానని నాకు తెలుసు. మీ మనసుల్లోని ప్రేమాభిమానాలే నాకు ఉనికి, ఊపిరి. నేను కనుమరుగై ఉండొచ్చు, కానీ నా కలలు జీవించే ఉన్నాయి. 3 దశాబ్దాల క్రితం ఇదే రోజు పసుపు గడపలతో పసిడి కాంతురు చిందే తెలుగులో గిళ్లకు తరలి వచ్చింది ఈటీవీ. ఆ సమయంలో నేను మీకు మాటిచ్చాను, తెలుగు టెలివిజన్ రంగంలో కళాకాంతులు నింపి కళామతల్లి నుదుట ఈటీవీ కొత్త తిలకం దిద్దుతుందని భాష చేశాను. ఆ రోజు పుట్టిన పన్నెంటి బిడ్డని తెలుగు ప్రజలు ఆనందంగా హక్కును చేర్చుకున్నారు. ఆదరాభిమానాలు కురిపించి ఇంతటి దిగ్విజయాన్ని అందించారు. కాలం శరవేగంగా కదులుతున్న, సాంకేతికంగా అనూహ్యమైన మార్పులు వస్తున్న ఈటీవీ ఎప్పటికప్పుడు తనను తాను సరికొత్తగా మలుచుకుంది. తెలుగు నాటి తిరుగులేని గెలుపు బావుటాలు ఎగురవేసింది. అప్పటికీ ఇప్పటికీ ఈటీవీ, మీ టీవీ ఎప్పటికీ కొత్తదనం నింపుకుంటూ ప్రేక్షకుల అభిరుచికి అనువైన కార్యక్రమాలకు సృష్టికల్పన చేస్తూ తెలుగు జాతి కోసం, తెలుగు ఖ్యాతి కోసం సదా సర్వదా అవిరామ కృషి కొనసాగిస్తుందని మరోమారు మాట ఇస్తూ మీ రామోజీరావు. విన్నారుగా ఆ శకపురుషుని అంతరంగ తరంగ ధ్వనిని. ఈ దృశ్యాన్ని మనం ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోలేము. సార్, అచ్చమైన స్వచ్ఛమైన తెలుగులో మీరు మాకు అందించినటువంటి సందేశం, అది మాకు తిరుగులేని ఆదేశం. ఎవరన్నారు రామోజీరావు గారు మన మధ్య లేరని? అక్షరం ఉన్నంత వరకు ఆయన వ్యక్తిత్వం, మూర్తిమత్వం శాశ్వతం. జై హో రామోజీరావు గారు. ఆయన ఆశీస్సులు మనందరి మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ